నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఒక ముఖ్యమంత్రి ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు ప్రకటించి ఆ ప్రాజెక్టులు ముందే బహిరంగపరచకుండా ప్రాజెక్టులు ప్లాన్ చేసి ఆ ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే వస్తాయో ఆ ఏరియాల్లో ఆయనే భూములు కొని ముందుగానే మొత్తం భూములు కొన్న తర్వాత ప్రాజెక్టును ప్రకటించి బహిరంగంగా ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా సహజంగా పెరిగిపోతాయి కదా. అట్లా పెరిగిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్, కొన్ని వందల ఎకరాల భూమి ఆ విధంగా కొని అక్రమం అంటారు దీన్ని. ఆయనే ప్రాజెక్టులు ప్రకటిస్తాడు, ఆయనే ప్రాజెక్టులు ప్లాన్ చేస్తాడు, ఆయనే భూములు కొంటాడు, తర్వాత ప్రకటిస్తాడు. ఇది చాలా అవినీతికరమైన సమస్య. కొన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ ఇది. ఒక ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడు, ముఖ్యమంత్రి వ్యాపారం చేయొద్దు అనట్లే, కానీ ఆ వ్యాపారం చేయడానికి ఎంచుకున్న పద్ధతి ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన తమ్ముడు, ఆయన అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, ఇది కుటుంబం. ఇదే మొత్తం వ్యాపారాలు చేసేదంతా వీళ్ళే. రియల్ ఎస్టేట్ వ్యాపారం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేస్తున్న వ్యవహారాలు. ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతి విషయం మొత్తం బయటపెట్టింది. ఆయన ఏ విధంగా ల్యాండ్స్ కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. తక్కువ రేటుకు కొంటాడు, ఎందుకంటే అక్కడ రేట్లు ఉండవు. ప్రాజెక్ట్ వస్తుందనే విషయం ముందుగా అక్కడ రైతులకు తెలియదు. పాపం అమ్ముకునే రైతులకు ప్రాజెక్ట్ వస్తుందనేది తెలియదు. అమరావతి విషయంలో ఇలాగే జరిగిందనేది మనకు తెలుసు. అమరావతి రాజధానిగా వస్తున్నదనే విషయం ముందు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి తెలియదు. అమరావతిని ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందే ప్రకటిస్తున్నాడని తెలిసి చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నాడు అని ఆయన అనుయాయులకు అందరికీ తెలిసింది. నిజం చెప్పాలంటే ఆయన కులం వాళ్ళకు కావచ్చు, ఆయన కులం వ్యాపారస్తులకు కావచ్చు, ఆయన అనుయాయులకు కావచ్చు, ముందుగానే కొన్ని వందల ఎకరాలు కొనేశారు అక్కడ. తర్వాత అమరావతి రాజధాని ప్రకటించారు, ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ వ్యవహారం అంతా మనకు తెలుసు. మోహన్ యాదవ్ కూడా సేమ్ అదే పని చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వ్యవహారంలో ఇరుక్కున్న ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటారంటే ఆయన ముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారి, భూములు కొనడం మామూలే ఆయనకి. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు ముందు నుంచి మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఎస్, ముందు నుంచి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఈయన 2004 నుంచి ఈ మొత్తం వ్యవహారం నడిచింది ఉజ్జయినిలో నడుస్తున్నది ఈ వ్యవహారం అంతా కుంభకోణం. ఈయన 2004 నుంచే ఉజ్జయిని డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. 2004 నుంచి 10 వరకు ఉజ్జయిని డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈయన. అప్పుడే అన్ని భూముల వ్యవహారాలు ఈయనకు తెలుసు. అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్పుడే మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీకి కూడా చేశాడు. ముఖ్యమంత్రి మొన్నటిదాకా విద్యాశాఖ మంత్రిగా చేశాడు. 2023 డిసెంబర్ ముఖ్యమంత్రి అయ్యాడు. సడన్ గా రాత్రి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడు అనేది బీజేపీ వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఉన్న లోగుట్టు ఏంటని. ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఏమి ఖాళీగా లేడినా, ముఖ్యమంత్రి కాకముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతమంది బిల్డర్లను చేతిలో పెట్టుకొని చేసిన కుంభకోణాలు మొత్తం ఇండియా ఎక్స్ప్రెస్ బయటపెట్టింది. 2028లో సింహస్థ కుంభమేళా జరగబోతున్నది. ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా, చాలా భారీ కుంభమేళా 2028లో జరగబోతున్నది. అది ముందే డిసైడ్ అయింది. ఆ 2028లో జరగబోతున్న సింహస్థ కుంభమేళా నేపథ్యంలో ఉజ్జయిని నుంచి ఇండోర్ దాకా 55 కిలోమీటర్ల మేర దాదాపు 2 పట్టణాలను కలుపుతూ ఒక పెద్ద పట్టణం నిర్మాణం జరుగుతున్నది. అనేక రోడ్డు ప్రాజెక్టులు, ఇంకా అనేకమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావలసిన అన్ని పనులు అనేక మంది కాంట్రాక్టర్లతో పాటు మోహన్ యాదవ్ కూడా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు వస్తున్నదనే విషయం ముందుగానే మోహన్ యాదవ్కే తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి, అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి. అందులోనూ ఉజ్జయిని డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. ఈయన పిల్లలు, ఈయన అన్నలు, తమ్ముడు ముందే చెప్పిన వ్యవహారం మొత్తం. సింహస్థ కుంభమేళా నేపథ్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమాలు మొత్తం, నిర్మాణాలు మొత్తం అనౌన్స్ కాకముందే ఈయన ఆ ఏరియా ఇండోర్ దాకా, ఉజ్జయిని చుట్టుపక్కల, ఉజ్జయిని కొంత దూరం భాగంలో ఇండోర్ దాకా కూడా కావచ్చు బహుశా, కొన్ని వందల ఎకరాలు కొనడం మొదలుపెట్టాడు రైతుల నుంచి అతి తక్కువ రేట్లు. ఈ ఉజ్జయిని సింహస్థ కుంభమేళా ప్రాజెక్టులో భాగంగా వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా, రెసిడెన్షియల్ భూమిగా మార్చుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది చాలా ఈజీగా. ఎందుకంటే ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ముందుగా వ్యవసాయ భూములన్నీ కొనేశాడు, రెసిడెన్షియల్ కమర్షియల్గా మార్చుకున్నాడు. ఇక వ్యాపారం మొదలుపెట్టాడు. కొంతమంది బిల్డర్లు చేతిలో ఉన్నారు. ఎట్లా ఆ బిల్డర్లను పెట్టుకుని మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఇక రకరకాల కమర్షియల్ కార్యకలాపాలు మొదలుపెట్టాడు ఈయన కుటుంబం. कुल भूमि स्वामित्व की रिपोर्ट अनुसार
परिवार और रिश्तेदारों के पास 245 प्लाट में 335 एकड़ जमीन है। नाम अभी थोड़ा बताया गया है, पर मैं विस्तार से और बता दूं। नीलेश यादव 108 एकड़, गोविंद यादव 47 एकड़, मोहन यादव 17 एकड़, पुत्र वैभव यादव 17 एकड़, भाई नारायण यादव 19 एकड़, नंदलाल यादव 17 एकड़, बहन कलावती 17 एकड़, भतीजा अभय यादव 16 एकड़, पत्नी सीमा यादव 11 एकड़, पुत्र वधू शालिनी यादव 10 एकड़, साली 6 एकड़, साली रेखा यादव 6 एकड़। 3 परिवारों की कंपनियां, रिपोर्ट्स के 4 प्रमुख रियल एस्टेट के नाम आए हैं। बहुमत हिस्सेदारी सीमा यादव, मोहन यादव, सबसे अधिक हिस्सेदारी सीमा यादव, मोहन यादव। ఇంత జరుగుతూ ఉంటే కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కానీ ఈయనే ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వం కూడా ఏమనే అవకాశం లేదు. జాతీయ పార్టీ కూడా ఒక్క ముక్క మాట్లాడలేదు. ఇదే విషయము కొత్త కాదు. కొన్నేళ్ల క్రితమే ఈయన ఇలా చేస్తున్నాడు అని అమిత్ షాకు, మోడీకి అనేక మంది కంప్లైంట్లు చేశారు. బహిరంగంగా ప్రకటించే ధైర్యం చేయలే కానీ అమిత్ షా మోడీలకు కంప్లైంట్ చేశారు. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అధ్యక్షుడితో సహా అందరికి కంప్లైంట్ చేశారు. కానీ వాళ్ళు కనీసము ఇలా జరుగుతుంది అని కంప్లైంట్ వచ్చిన విషయం కూడా తెలియనట్టు నటించడం మొదలుపెట్టారు. మోహన్ యాదవ్ని ఏమీ అనలేదు. మోహన్ యాదవ్ మీద ఈగ వాలట్ని ఇవ్వట్లేదు. కారణం ఏంటి? మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు బార్డర్లో ఉన్నది. ఉత్తరప్రదేశ్ ప్రభావం మధ్యప్రదేశ్ మీద పడుతుంది, మధ్యప్రదేశ్ ప్రభావం ఉత్తరప్రదేశ్ మీద పడుతుంది. ఉత్తరప్రదేశ్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో యాదవులు చాలా బలమైన వర్గం. వాళ్ళకు నాయకత్వం ఇస్తున్నది అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కాబట్టి యాదవులు మొత్తం అఖిలేష్ యాదవ్కే ఓట్లేస్తారు. దాన్ని దెబ్బకొట్టాలంటే మధ్యప్రదేశ్లోని మోహన్ యాదవ్ అవసరము. ఈ మోహన్ యాదవ్ను రాజకీయంగా ఉత్తరప్రదేశ్లో ఉపయోగించి అఖిలేష్ యాదవ్ను దెబ్బకొట్టడం కోసం మోహన్ యాదవ్ను ఏమీ అనడం లేదు. లేదంటే ఇంకో కారణం అయి ఉండొచ్చు. ఈయన సంపాదిస్తున్న 100,000 కోట్ల రూపాయల్లో కొంత భాగం అక్కడికి కూడా వెళ్తుండొచ్చు, వాళ్ళకు కూడా వెళ్తుండొచ్చు, చెప్పలేం. ఆ కారణంగా కూడా ఈయన ఏమనలేకపోవచ్చు. ఇవి మొత్తం అక్రమంగా జరుగుతున్నది చూపిస్తారు, లీగల్గానే జరుగుతున్నట్టు చూపిస్తారు. ఒక వ్యక్తి అందులో ఒక ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ అడిగినప్పుడు మా బంధువు లేదంటే మా నాన్న, మా చిన్నాయన, మా పెద్దనాన్న ముఖ్యమంత్రి అయితే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోకూడదా? ఇంత బ్రహ్మాండ ప్రశ్న వేశాడు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఇది అక్రమ పద్ధతిలో చేసుకోవడం అంటారు. నైతికంగానే కాదు, చట్టబద్ధంగా కూడా వ్యతిరేకం ఇది. అధికారంలో ఉన్నవాళ్ళు ఒక ప్రాజెక్టు వాళ్ళే నిర్ణయించి ఆ ప్రాజెక్టు బయటికి ప్రకటించకుండా దానికి సంబంధించిన అవసరమైన ల్యాండ్స్ మొత్తం ముందు వాళ్ళే కొనుక్కొని తర్వాత ప్రకటించి రేట్లు పెరిగేట్టు చేసుకొని ఆ ల్యాండ్ మీద కమర్షియల్ పనులు చేసుకోవడం అనేది చట్ట ప్రకారమే నేరం. అది నైతికంగా దుర్మార్గం, చట్ట ప్రకారం కూడా నేరం. అయినా మాట్లాడడం లేదు. బీజేపీ చాలా నీతికరమైన పార్టీ అంటారు కదా, చాలా నీతిమంతులు అంటాం కదా వాళ్ళు. ఈ మధ్య ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతున్నది. నిజమే అవినీతి పరులైన దేశభక్తులు కావాలా లేకపోతే అవినీతి పరులైన దేశద్రోహులు కావాలా ఎంచుకోండి అని మాట్లాడతాడు. అంటే వీళ్ళు అవినీతి పరులే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కానీ వీళ్ళు దేశభక్తులు. ఆయన దేశభక్తులు అనే మాట ఉపయోగించలేదు, జాతీయవాదులు అనే మాట ఉపయోగించాడు. అవినీతి పరులైన జాతీయవాదులు కావాలా, అవినీతి పరులైన దేశద్రోహులు కావాలా ఆయన మాట్లాడాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏమో జాతీయవాదులు, మిగతా పార్టీలు అన్నీ కూడా వాళ్ళు అవినీతి పరులే కానీ వాళ్ళు దేశద్రోహులు అని డిసైడ్ చేశారు. ఎవరు? ఈ విద్వేష మూక. నిజం చెప్పాలంటే భారతదేశంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలు ఏవి దేశద్రోహ పార్టీలు కాదు. అసలు భారత ప్రజలు ఎవ్వరూ కూడా దేశద్రోహులు కాదు. ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళు. ఈ దేశం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రజలు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్నారు. ఇప్పుడు యువత రోడ్డు మీదకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ యువత ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ దేశం బాగుపడాలని కోరుకుంటున్నారు. ఈ దేశం నాశనం అయిపోకుండా ఉండాలంటే మేము గొంతెత్తాల్సిందే అనేది వాళ్ళకి అర్థమవుతున్నది. ఎవ్వరు దేశద్రోహులు లేరు.
నిజంగా దేశద్రోహులు ఎవరైనా ఉన్నారంటే ఈ జాతీయవాదులను ప్రకటించుకుంటున్న, దేశభక్తులను ప్రకటించుకుంటున్న, దేశభక్తి సర్టిఫికెట్లను పంచుతామని ప్రకటించుకుంటున్న ఈ మూక ఉన్నది కదా, వీళ్ళు దేశద్రోహులు కాబట్టే ఈ అవినీతి కార్యక్రమాలను మాట్లాడారు. మోహన్ యాదవ్ అనే వాళ్ళ ముఖ్యమంత్రి కోర్టులు ఈ విధంగా అవినీతి చేస్తూ ఉంటే మాట్లాడారు. వాళ్ళకి ఆయనలో దేశభక్తి కనబడుతుంది, అవినీతి పరుడైనా పర్లేదు. కానీ ఆర్ఎస్ఎస్ మూక ఒక్క అవినీతే కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ మూక అవినీతి, హంతకులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే టెర్రరిస్టులు, కులం పేరుతో దళితుల మీద, బీసీల మీద దుర్మార్గంగా దాడులు చేసే అగ్రకులోన్మాదులు, మతోన్మాదులు, వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం పుట్టిన వాళ్ళు, సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అఖండ భారతాన్ని మాట్లాడుతున్నారు. ఉన్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కులాల పేరుతో, మతాల పేరుతో విద్వేషాలు నాటి ప్రతి ఒక్కళ్ళలో ఉన్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఇంకొకళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు చూడండి, మీ ఎంత గొప్పగా ఉన్నారో మీ వాళ్ళు. ఒకవైపు రామాలయంలో దొంగతనాలు, రాబరీలు, ఇంకొక వైపు ఇదిగో మీ ముఖ్యమంత్రులు దోపిడీలు. ఇది మీ బండారం భారతదేశంలో. మీ అంత దుర్మార్గులు, మీ అంత విచ్ఛిన్నకారులు, మీ అంత హింసోన్మాదులు, మీ అంత కులోన్మాదులు, మతోన్మాదులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అసలు అంతటి దుర్మార్గులైన మీరు కథలు చెప్తుంటారు. అవినీతి పరులే కానీ దేశభక్తులని సిగ్గుండాలే మాట్లాడడానికి. ఇప్పుడు ఈ మోహన్ యాదవ్ విషయంలో అదే మాట్లాడండి. అవినీతి పరుడే కానీ జాతీయవాది. ఆయన దేశాన్ని దోచుక తింటాడు, ప్రజల్ని దోచుక తింటాడు, కానీ జాతీయవాది. కాబట్టి ఆయన ఏమనొద్దు. అదాని జాతీయవాది, దేశాన్ని దోచుక తింటాడు, అయినా జాతీయవాది. అంబానీ జాతీయవాది, దేశాన్ని దోచుక తింటాడు, వాళ్ళు దోచుకోవడానికి మోడీ ఉపయోగపడతాడు. వీళ్ళందరూ జాతీయవాదులు, ఎంతైనా దోచుకోవచ్చు, ఎన్ని దుర్మార్గాలైనా చేయొచ్చు, ఎన్ని హత్యలైనా చేయొచ్చు, కానీ జాతీయవాదులు ఏమనొద్దు వాళ్ళని. దీని దేశభక్తి అన్నారు. దేశ ప్రజలను ప్రేమించేవాడే దేశభక్తుడు. దేశ ప్రజలను కాకుండా నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ దేశభక్తి ఎవరిది? పాకిస్తాన్ని ద్వేషించడం మాత్రమే నీ దేశభక్తి, అంతకుమించి నీకేమీ లేదు. దేశభక్తులను చెప్పుకోవడానికి అర్హత లేదు నీకు. అసలు పాకిస్తాన్ని ద్వేషించడం తప్ప ఇంక ఏమీ లేదు నీలో. దేశ ప్రజలు పక్కింటోని ప్రేమించలేవు. నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే ఎవరికైనా ఇబ్బంది వస్తే, ఎవరైనా కష్టాలు ఉంటే సహాయం చేయలేవు. కనీసం యాక్సిడెంట్ అయితే దగ్గరికి పోయి హాస్పిటల్కి పంపించలేవు. అంత దుర్మార్గమైన వాళ్ళు మీరు ఇవాళ పరిపాలించడం మా దురదృష్టం. మీరు అధికారంలోకి రావడం మా దురదృష్టం. ఇంకా 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మీరే పరిపాలించడం మా దురదృష్టం. కానీ భారతదేశ ప్రజలు ఎక్కువ కాలమే ఊరుకోరు, ఎదిరిస్తారు. మేము ఎలక్షన్ల ద్వారా మిమ్మల్ని ఓడించే పరిస్థితి లేదు, ఎప్పుడో పోయింది. ఎలక్షన్లు మొత్తం మీ చేతిలో, ఎన్నికల కమిషన్, కోర్టులు అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. ఓట్లు మీరే వేసుకుంటారు, ఎవరు వేయక్కర్లేదు. ఓటర్లను మీరే ఎన్నుకుంటారు. బీజేపీకి ఎవరే ఓటేస్తారో వాళ్ళే ఓటర్లు అవుతారు, మిగతా వాళ్ళు కారు. నాలాంటి వాడు ఓట్లు తీసేస్తారు మీరు. అయినా సరే ప్రజలు ఖచ్చితంగా మీ మీద తిరగబడతారు. హిట్లర్కి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది, తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్.